అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ముందుగా అయితే ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ క్లీనింగ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఇక్కడ ముందు రోజు నైటు శనగలు అలాగే మిల్లెట్స్ కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకున్న వాటర్లో వేసుకొని. శనగలు ఇవి లంచ్ బాక్స్‌లోకి మా హస్బెండ్ కోసమని నానబెట్టాను. మిల్లెట్స్ ఈరోజు లంచ్ బాక్స్‌లోకి మిల్లెట్స్‌తో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే అల్లం వెల్లుల్లిని దంచుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్‌తో చేసుకోవచ్చు. ఇలా మిల్లెట్స్ అలవాటైన వాళ్ళు మిల్లెట్స్‌తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా దంచుకొని వేసుకుంటే ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్‌గా వేసుకుంటే టేస్ట్, స్మెల్ అంతా చాలా బావుంటుంది. ఇప్పుడైతే బౌల్‌లోకి పన్నీర్ తీసుకున్నాను. ఇది 250 గ్రామ్స్ పన్నీరు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొంచెం పసుపు, అలాగే కారం, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని నిమ్మరసం అయితే పిండుకుంటున్నా. మళ్ళీ మనం రైస్‌లో కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న గరిటెతో పెరుగు వేసుకొని, ఒకసారి ఉప్పు కారాలంతా పన్నీర్‌కి పట్టేటట్లుగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇది మనం నైట్ అయినా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అంత నైట్ టైమ్ అంత ప్రిపరేషన్స్ అవైతే ఉండవు. అప్పటికప్పుడు లంచ్ బాక్స్‌లోకి ఏది కావాలంటే అది అలా ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇక్కడ ఆల్రెడీ వాటర్ కూడా బాయిల్ అయినాయి. మిల్లెట్స్ కుక్ చేసుకోవడానికి ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నాను. ఇంక ఇందులో మిల్లెట్స్ వేసేసుకుంటున్నాను. ఈ మిల్లెట్స్‌తో కూడా మనకి లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటున్నాయి. పిల్లలకి ఇలా చేసివ్వచ్చు. లేదా పెద్దవాళ్ళైనా లంచ్ బాక్స్‌లోకి ఇలా చక్కగా తీసుకెళ్ళొచ్చు. టేస్ట్ అయితే బావుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు, సోంపు, జీలకర్ర వేసుకున్నాను. బిర్యానీ ఆకు. ఎక్కువ గరం మసాలాలన్నీ అయితే వేయట్లా. లైట్‌గా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మనకి చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రైస్ రెసిపీస్ చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు మంచిగా బాగా కలర్ చేంజ్ అయితే బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ రైస్ రెసిపీ అయితే చాలా బాగుంది. అసలు టేస్ట్ కానీ అంతా చాలా బాగుంది. ఇందులో ఒక గుప్పెడు మెంతాకు వేసుకొని కలుపుకోవాలి. టమాటా, మెంతాకు ఇదంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయినా మనం మూత పెట్టుకుంటే చక్కగా చూడండి, మెంతాకు, టమాటా అంతా మెత్తగా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పన్నీరు, ఈ పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని ఒకసారి కలుపుకొని, పన్నీర్లో పెరుగు వేసాం కాబట్టి కొంచెం మనకి వాటరీగా ఉంది కదా, ఇది కూడా మనం ఒక 10 మినిట్స్ పాటు చక్కగా ఈ వాటర్ అంతా పోయి బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో నేను పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. లాస్ట్లో అయినా మనం మిల్లెట్స్ యాడ్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. మనకి పొద్దున్నే హడావిడి అయితే చాలా ఉంటుంది కదా. ఎంత హడావిడి అంటే లంచ్ బాక్సు, మళ్ళీ వీడియో కూడా తీస్తూ ఇలా చేస్తుంటే చాలా టైం పడుతున్నట్లు అనిపిస్తుంది. టైం అయితే అస్సలు ఉండదు. కొంచెం హడావిడిగానే చేసుకుంటూ ఉంటాం కదా లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అంటే. చూడండి, ఈ పన్నీర్ కూడా వాటర్ అంతా పోయి బాగా దగ్గరకు వచ్చి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకోవటమే. మిల్లెట్స్ బాగా ఇలా మనం పొడి పొడిలాడుతూ కుక్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇందాక మనం పన్నీర్లో కూడా కొంచెం వేసాం కదా, ఇప్పుడు మిల్లెట్స్లోకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. లేదంటే మనకి మళ్ళీ అడుగున అంతా పన్నీరు, మిల్లెట్స్ కూడా అడుగంటుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మిల్లెట్స్ అంతా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్టీగా ఉండే పన్నీర్ మిల్లెట్స్ రైస్ రెడీ. చూడండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు ముందు కొంచెం వేడి మీద అలా కలపటం వల్ల అలా ఉంది. చూడండి, చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ
మీకు మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా లంచ్ బాక్సుల్లోకైనా కూడా అస్సలు టేస్ట్ అయితే మారదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్లోకి చక్కగా మనం పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. రైతాతో పెట్టేయచ్చు, ఆనియన్ కట్ చేసి కొంచెం కొత్తిమీర వేసి రైతాతో అయినా తినేయచ్చు. ఈరోజు అయితే నేను పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కొద్దిగా అల్లం వేసుకుంటున్నాను. చిన్న ముక్క అల్లంని దంచుకొని వేసుకుంటున్నాను. పెరుగు చట్నీలో అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ మిక్సీ జార్లో నేను ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వేరుశనగ పప్పు వీటన్నింటినీ పౌడర్గా చేసుకోవాలి. ఫ్రై చేసుకొనైనా చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా చేసేయచ్చు. ఈ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. చక్కగా మనం ఏదైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 4 స్పూన్లు అయితే చిన్న స్పూన్తో ఒక 4 స్పూన్ల వరకు నేను పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల వేరుశనగ పప్పు తీసుకున్నాను. మొత్తం పౌడర్ అయితే పట్టదు, కొంచెం వేసుకొని మిగిలింది ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా బీన్స్ కానీ అట్లా మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. పౌడర్ మళ్ళీ అడుగంటుతూ ఉంటుంది కదా. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఈ వేరుశనగ పప్పు, నువ్వులు ఇవన్నీ పచ్చివాసన లేకుండా చక్కగా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. పెరుగు చట్నీ అయితే చాలా బాగుంది. ఈ పౌడర్ మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు, ఫ్రైస్లో దేంట్లో అయినా వాడుకోవచ్చు. చూడండి వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. ఒక 1/2 kg వరకు తీసుకున్నాను నేను. ఇక్కడ బాగా చక్కగా బీటర్తో కానీ అట్లాగా స్మూత్గా చేసేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంక ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవటమే. పొద్దున్నే ఇలా రైతా అయినా పెట్టచ్చు మీరు బాక్స్లోకి, లేదంటే ఇలా చేయొచ్చు. ఇది కూడా ఈజీ కదా, మనకి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెండు కాంబినేషను టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిల్లెట్స్తో మనం డైరెక్ట్గా తిన్నా, లేకపోతే ఈ విధంగా మన లంచ్ బాక్స్లోకి చాలా రకాలైతే ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం వరకున్నా కూడా టేస్ట్ అయితే ఏం మారదు. ట్రై చేయండి రెసిపీస్ అయితే. లంచ్ బాక్స్ కాంబినేషన్ పన్నీర్ మేథీ మిల్లెట్స్, అలాగే ఇది ఆనియన్ పెరుగు చట్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ రెండు అయితే చాలా బాగున్నాయి. ఇంకా నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను మా అమ్మాయికి. ఇంకా 7 అయిపోయింది టైము. ఇంకా తనకి జడేయాల్సింది కూడా ఉంది. లంచ్ బాక్స్ పెట్టేసి వెళ్ళి జడేసేలోపు కొంచెం ఇదంతా మిల్లెట్స్ కొంచెం చల్లారుతూ ఉంటుంది. వేడి మీద అయితే పెట్టను, కొంచెం చల్లారిన తర్వాతే బాక్స్ క్లోజ్ చేస్తూ ఉంటా. ఇక్కడ వేడిగా ఉంది, వేడివేడిగా ఉండటం వల్ల కొంచెం అతుక్కొని ఉన్నట్టు అలా ఉంది. కానీ చల్లారిన తర్వాత చక్కగా పొడి పొడిలాడుతూ అలా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా మా అమ్మాయిని అయితే బస్ దగ్గర వదిలిపెట్టి రావాలి. జస్ట్ కిందేలండి, ఒకతే ఏం వెళ్తుందిలే అని చెప్పేసి వెళ్తూ ఉంటా నేను కూడా. తనని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ వంట అయిపోయింది కదా, ఇంకా నాకు ఆఫ్టర్నూన్ ఏం పని ఉండదు. సాయంత్రం మళ్ళీ 4కి అలా ఈవినింగ్ డిన్నర్లోకి కుక్ చేసుకుంటాను కాబట్టి ఇక్కడంతా అయితే క్లీన్ చేయాలి. ఇంకా మార్నింగ్ మనకి తెలిసిందే కదా, ఇంకా వంట అయిందంటే ఎంత జిడ్డు జిడ్డుగా ఎంత ఉంటుందో కదా, ఆయిల్ పడుతుంది, ఫుడ్ అంతా పడుతుంది. కాబట్టి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటే చక్కగా ఇంకా సాయంత్రం వరకు ఇంకా స్టవ్ దగ్గర ఏం పని ఉండదు. ఇంకా వేరే వర్క్స్ అంటే ఇంకా యాజ్ యూజువల్ మనకి డైలీ రొటీన్లో అయితే బోల్డ్ అని పనులు అయితే ఉంటాయిలేండి. ఇక్కడైతే ఒకసారి మొత్తం తడి క్లాత్తో అంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఫుల్గా స్టాండ్లో అయితే గిన్నెలు చాలా ఉన్నాయి. అవన్నీ మొత్తం ర్యాక్స్లో పెట్టేసుకొని
ఈరోజు అయితే కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయి. బెడ్షీట్లు అవన్నీ వాష్ చేయాలి. అలాగే షూ వాష్ చేయాలి. సాక్స్‌లు ఉన్నాయి. డోర్ మ్యాట్స్ ఇవన్నీ అయితే చాలా పనులున్నాయి. ఈరోజైతే వీడియో ఇంతవరకే తీశాననమాట. మార్నింగ్ రొటీన్ వరకే ఉంది ఈరోజు వీడియో. ఇంకా తర్వాత చాలా పనులున్నాయి. ఇంకా పనులన్నీ ఇంకా హ్మ్, ఫ్రీగా ఫాస్ట్‌గా చేయాలంటే మళ్ళీ కెమెరా పెడితే అవ్వదు అని చెప్పేసి ఇంకా ఇంతవరకైతే షూట్ చేశాను. ఒక్కసారి స్టవ్ దగ్గర అంతా శుభ్రం చేసేసుకుంటే ఇంక మళ్ళీ మనకక్కడ ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి గదా! అవన్నీ మళ్ళీ కిందకు అలా క్లీన్ చేసేటప్పుడు కింద పడి కాళ్ళకంతా కరుసుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఫ్లోర్ ఇంకోసారయితే క్లీన్ చేసుకుంటూ ఉంటా. ఈ ఎగ్జాస్టరు ఇవన్నీ ఏంటంటే మనకి స్టవ్ వెనకాల ఉంది కదా! అదంతా మనం వంట అయిపోంగాల్నే అంతా ఒక్కసారి క్లీన్ చేసుకుంటే ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటుంది. మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి అదే ఎక్కువ రోజులు క్లీన్ చేసుకోకుండా అలా వదిలేస్తే అది క్లీన్ చేయడానికి పెద్ద తలనొప్పే ఉంటుంది గదా! అంత పాకుడు పట్టేస్తుంది. అసలు రుద్దినా సరే చెయ్యి నొప్పి, మళ్ళీ పోదు. అదే ఎప్పటికప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మోస్ట్‌లీ ఇంక నేనైతే ఎప్పుడు కుకింగ్ అయిపోతే అప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటా. ఇక్కడ గూడా ఇప్పుడు అయిపోయింది గాబట్టి, ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు వర్క్ ఉండదు. ఏదైనా వేరే పనులు ఇంకా పొడులు అలాంటివి ఏమన్నా చేసుకోవాలంటే మళ్ళీ చేసుకుంటాను కానీ, కంపల్సరీగా అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. వెనకాల ఒక పేపర్ అతికిచ్చింది గదా! ఆ పేపరు అలా ఉంటే మాత్రం చక్కగా మనకి ఏమన్నా జిడ్డు పడ్డా ఇలా తుడుచుకున్నప్పుడు చక్కగా వచ్చేస్తుంది. అదే వాల్ మీదయితే అంత ఈజీగా రాదు. మేము ఈ ఇంట్లోకొచ్చేటప్పటికైతే వేరే వాళ్ళున్నారు రెంట్‌కి. అసలు ఎంత పట్టేసిందో ఎగ్జాస్టెడ్ గానీ అంతా. అసలు అదంతా క్లీన్ చేసుకునేసరికే సరిపోయింది. సరే అందుకోసమే నేను ఆ పేపర్ స్టిక్ చేశాను. అది గూడా ఊడిపోతూ ఉందనమాట. అది చేయాలంటే మళ్ళీ మా వారి హెల్ప్ తీసుకోవాలి. ఇంకా అడగాలి వేరే పేపర్ తీసుకొని స్టిక్ చేసుకుంటే అది కవర్‌లాగా ఉంటుంది గాబట్టి చక్కగా మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ పేపర్ మార్చుకోవచ్చు. అలా ఈజీగా ఉంటుంది. గోడ మీనయితే మనకి ఎక్కువ రుద్ది కడగటము ఇదంతా ఉంటుంది కదా! ఇక్కడైతే చూడండి ఆల్రెడీ ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్‌లో ఉంది. ఇంకా 2, 3 సార్లు పనైతే ఉంది వాషింగ్ మిషను. ఇక్కడంతా స్టవ్ క్లీన్ చేశాను గదా! ఒకసారయితే మళ్ళీ మాప్‌తో క్లీన్ చేస్తూ ఉన్నాను. సరే అండి. ఈరోజు వీడియో అయితే ఇదే. లంచ్ బాక్స్ రెసిపీస్ నచ్చినాయి అని అనుకుంటున్నాను. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.